టాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా విడాకులు తీసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య ఎంతో మంది సడన్ గా విడాకులు ప్రకటించి అందరికీ షాక్ ఇస్తున్నారు. ఇప్పుడు మరో జంట విడాకులు తీసుకోబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. కొంతమంది అయితే పిల్లలు ఉన్నారన్న విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. ఇదే తరుణంలో సీనియర్ నటుడైనటువంటి శివబాలాజీ కూడా విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై శివబాలాజీ దంపతులు ఏమన్నారు, ఆ వివరాలు ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. శివబాలాజీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో హీరోగా పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత చాలా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తూ ఓ మోస్తారుగా దూసుకుపోతున్నారు. అంతేకాకుండా ఈయన బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్లో కంటెస్టెంట్గా వచ్చి మొదటి విజేతగా నిలిచారని చెప్పవచ్చు. ఆ తర్వాత కొత్త సినిమాలు పెద్దగా చేయలేదు. మెల్లగా సినిమాలకు శివబాలాజీ దూరమయ్యాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి అడపాదడప సినిమాల్లో నటించి అందరి అభిమానాన్ని అందుకున్నాడు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్నారు. ఇక సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అందులో డిఫరెంట్ వంటలను చేస్తూ వస్తున్నారు. ఇలాంటి వీరు విడాకులు తీసుకోబోతున్నారని అప్పట్లో కొన్ని వార్తలు వినిపించాయి. దీనిపై స్పందించినటువంటి మధుమిత, నా భర్త అప్పుడప్పుడు నన్ను విడాకులు తీసుకుందామని బెదిరించేవాడు, కానీ నేనే కూల్గా హ్యాండిల్ చేసి పిల్లల గురించి ఆలోచించమని చెబుతూ సర్ది చెప్పాను. ఇక సమస్యల నుంచి దూరమైపోయి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నామని చెప్పుకొచ్చింది. సంసార జీవితంలో మనస్పర్ధలు, విభేదాలు రావడం సహజం. వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్లాలి తప్ప విడాకులు అనే పదాన్ని లైఫ్లోకి రానివ్వకూడదని చెప్పుకొచ్చింది. అటు శివబాలాజీ కూడా విడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుత కాలంలో చాలా మంది పెళ్లై 2-3 ఏళ్లు గడవక ముందే విడాకుల బాట పడుతున్నారని, చిన్న చిన్న విషయాలకి అపార్థం చేసుకుని ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. మొత్తానికి వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే వార్త వైరల్ అయింది.